ఐగుప్తు దేశము అంటే మీకు ముందుగానే చెప్పాను, అది దేవుడు లేని ప్రజలు. ఫరోను దేవుడిగా కొలిసేవారు. ఫరో వారికి అన్ని పెట్టాలి. వారికి ఆధారం ఎవరు అంటే ఫరో ఆధారం. వారు నమ్ముకునేది ఎవరు? ఫరో మీదే. వారు ఆధారపడేది ఫరో మీదే. అలాగే వారు నడిపించేది ఫరోయే. ఫరో చెప్పినట్లు వారు చేయాలి. ఫరో చేతుల కింద ఉండాలి. మరో మాట చెప్పాలంటే ఐగుప్తీలు ఏముందంటే కఠిన బానిసత్వం ఉంది, కఠిన కారాగార శిక్ష. ఐగుప్తీలో కరువు, ఐగుప్తీలో అందరికీ కాదు వీళ్ళకే కరువు, ఐగుప్తీలో కష్టాలు, ఐగుప్తీలో ఇబ్బందులు, ఐగుప్తీలో కన్నీరు, ఐగుప్తీలో దాహం, ఐగుప్తీలో ఆకలి, ఐగుప్తీలో భయంకరమైన బానిసత్వం. ఐగుప్తీలో దేవుడే లేడు, వీళ్ళకి నాయకుడే లేడు ఐగుప్తీలో. కానీ అవన్నీ మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. భయంకరమైన పాపంతో పెట్టుకుపోతున్న ప్రజలు, దేవుని మరి మాట చెప్పాలంటే దేవుని భయం లేకుండా జీవిస్తున్న ప్రజలు ఐగుప్తీలో. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క భయభక్తులు మనం నడిపించబడాలి. దేవుని భయం లేకుండా, దేవుడు లేకుండా, దేవుని ఆలోచన లేకుండా జీవించొద్దు. ఎవరో మాకు నాయకులు ఉన్నారు, మా వెనకాల ఎవరో సహాయం చేసేవారు ఉన్నారు. ఐగుప్తీలో ఫరో మీద ఆధారపడినట్లుగా మనం మనుషుల మీద ఆధారపడద్దు. ఐగుప్తీలో వీళ్ళ చేతులతో వీళ్ళే కష్టపడాలి, వీళ్ళ చేతులతో వీళ్ళే అన్నీ తీసుకోవాలి. కానీ కనాను దేశంలో అలా కాదు. కనాను దేశంలో దేవుడే అన్ని వారికి అమర్చి పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చేది కావాలా నీకు? మనుషులు ఇచ్చేది కావాలా? దేవుడిచ్చేదే కావాలి. దేవుడిచ్చేది కావాలి కదా. దేవుడిచ్చేది మనకు ఆశీర్వాదం అవుతుంది. దేవుడిచ్చింది మన కష్టం నుండి మనల్ని విడిపిస్తుంది. దేవుడిచ్చింది మన కన్నీటి నుండి మనల్ని విడుదల చేస్తుంది. దేవుడిచ్చింది మన శాపపూరితమైన బ్రతుకుని విడిపిస్తూ ఉంది. మనం తెచ్చుకున్నది అది మరింత భారం అవుతుంది, కానీ ఆ భారం మనకి తేలిక అవదు.